విషయాలు చాలా విషయాలు అర్థం కాలేదు, పాత్రికేయులకు అర్థం కాలేదు. ఇదొక ఉచితానికి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది మాత్రమే మనందరం చూస్తున్నటువంటి చదువుతున్నటువంటి బోర్డులు. కానీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు భారతదేశంలో ఎక్కడ కూడా ఒక్క చర్చ్ లేదు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది అన్రిజిస్టర్డ్, అన్కాన్స్టిట్యూషనల్. దానికి ఎక్కడ కూడా భూములు కానీ ఆస్తులు కానీ చర్చిలు కానీ లేవు. నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. మరి ఇవన్నీ లేనప్పుడు స్ట్రక్చర్స్, భూములు ఇవన్నీ ఉన్నాయి కదా, దీని మీదనే ప్రెస్ మీట్ పెట్టారు కదా, దీని మీదనే మాట్లాడుతున్నారు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ ఇది మెయిన్ బేసిక్ ఆర్గనైజేషన్. అందులో సిఎస్ఐ అనేది ఒక ఎవాంజలికల్ డిపార్ట్మెంట్ మాత్రమే తప్ప అధీకృత డిపార్ట్మెంట్ కాదు. దానికి పాన్ కార్డు ఉండదు, దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు, దానికి బ్యాంక్ అకౌంట్ ఉండదు, దానికి ఏది ఉండదు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్కి మాత్రమే పాన్ కార్డు ఉంటుంది, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది, దానికి ఆస్తులన్నీ కూడా అదే ఉంటుంది. కానీ స్వాతంత్రం రాకముందు మీలో చాలామందికి కొన్ని చర్చస్ తెలిసి ఉండవచ్చు. మీకు తెలిసినటువంటి చర్చని చెప్తేనే ఈ సీక్వెన్సీ అర్థమవుతుంది. అందులో ప్రధానంగా మెదక్ చర్చిని మనం తీసుకున్నట్టయితే 1924వ సంవత్సరం ఆ చర్చిని నిర్మించారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది 1947 సెప్టెంబర్ 27వ తారీఖు నాడు వచ్చింది. అంటే అంతకుముందు అంటే 24 నుంచి 47 దాకా అవి ఎక్కడుండే అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు అది మెథడిస్ట్ మిషనరీ ట్రస్ట్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర ఉండే. అక్కడ నుండి ఈ ఆస్తులు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి, కానీ రిజిస్ట్రేషన్గా ట్రాన్స్ఫర్ మాత్రమే. మెయిన్ డాక్యుమెంట్ అంతా కూడా మెథడిస్ట్ మిషనరీ ట్రస్ట్ అసోసియేషన్ మీద మాత్రమే ఉంటాయి. అయితే మరి వీటి పరిపాలన సౌలభ్యం ఏంటి? ఈ పరిపాలనలో ఏమున్నది? ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడే బయటకు వచ్చినాయి అంటే భారతదేశంలో రైల్వే డిపార్ట్మెంట్ తర్వాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్కు ఉన్నటువంటి ఆస్తులు ఈ రెండు ఆస్తులే అతిపెద్ద ఆస్తి. వీటిని లీజుకు ఇవ్వడం, అమ్మడం ఎవరికి హక్కు లేదు. ఇవి అమ్మాలి అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ బోర్డుకు మాత్రమే వీటిని అమ్మడానికి కొత్త నెగోషియేషన్ చేయవచ్చు తప్ప అమ్మాలంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ఒక పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం. దానికి రిలవెంట్ ఆఫీసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, దీని పరిధిలో ఉంటాయి. ఇక లీజుకి ఇచ్చే అధికారం ఎవరికీ లేదు, అమ్మే అధికారం ఎవరికీ లేదు. ఇది ట్రస్టీలకు సంబంధించి అంటే దోజ్ హూ ఆర్ మెంబర్ ఇన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్, దే ఆర్ ద ట్రస్టీస్. ఇక్కడ కూర్చున్నటువంటి నలుగురు మందరం కూడా ట్రస్టీలకు, దాని పోషకులకు. కానీ ఎవరైతే బిషప్స్, పాస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఏ అధికారాలు ఉండవు. వాళ్ళు ఈ ట్రస్టులో ఉద్యోగులు మాత్రమే. 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి పిఎఫ్, పెన్షను, గ్రాడ్యుయేటీ తీసుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి ఏ అధికారాలు ఉండవు. కానీ వాళ్ళు మేమే అధికారులము అని చెప్పేసి ఈ యొక్క భూములను లీజుకి ఇవ్వడం, అమ్మడం. ఇప్పుడు ఆరుమూరులో 62 ఎకరాల భూమిని ఒక స్కూల్లో కూడా అమ్మేశారు. కానీ ఇది భారత ప్రభుత్వానికి ఎవరైనా పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే అట్టి భూములు మళ్ళా చర్చ్ ట్రస్టుకు వచ్చేస్తాయి. ఇందులో ప్రామాణికంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే లీజుకి ఇవ్వడానికి, అమ్మడానికి
ఇందులో ఉన్న సభ్యులకు ఎవరికి అధికారం లేదు. మరి పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది కదా అనేటువంటి ఒక డౌట్ కూడా రావచ్చు. పవర్ ఆఫ్ అటార్నీ అనేది 3 సంవత్సరాలకు ఒకసారి చెన్నైలో ఉన్నటువంటి హెడ్ ఆఫీసు ఇక్కడ ఉన్నటువంటి బిషప్కు, ట్రెజరర్కు, లే రిప్రజెంటేటివ్ సభ్యునికి మాత్రం ఇస్తారు. అందులో ఏం అంశం ఉంటుంది అని అంటే, ఈ భూములను నువ్వు కాపాడడానికి మాత్రమే అధికారివి, కానీ ఒక టెక్నికల్ ప్రాబ్లం ఎప్పుడన్నా వస్తుంది, ఎవరన్నా కంచెనాడతారు లేకపోతే ఇంకోటి కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పుడు, రిజిస్టర్ ఆఫీస్కి పోయినప్పుడు, ఇంకో దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఎవరా అంటే నేను అలానే మెంబర్ను లేకపోతే పవర్ ఆఫ్ అటార్నీ అని చూపించుకోవడానికి మాత్రమే, కానీ అమ్మడానికి లీజుకు మాత్రం కాదు. ఇవి రోజుకు అన్ని తెలుగు రాష్ట్రాల్లో, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మొత్తంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఇంతకుముందు నుంచి మీడియాకి ఎందుకు రాలేదు, కలెక్టర్లకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, పోలీస్ స్టేషన్లకు ఎందుకు ఫిర్యాదు చేయాలంటే వీళ్ళు అణిచివేతకు గురి చేయబడ్డారు. అది ఏం అణిచివేత? చర్చిలో ఉన్న మెంబర్ తన్నినా బయటికి పోవద్దు, తిట్టినా బయటికి పోవద్దు, అన్యాయం చేసినా బయటికి పోవద్దు, కోర్టుకు పోవద్దు, పోలీస్ స్టేషన్కు పోవద్దు, పంచాయతీ పెట్టద్దు, పైసలు అడగద్దు, లెక్కలు అడగద్దు, ఏమి చేయొద్దు, చందాలు ఇవ్వాలి, మేము సమాధి కడతాం. సినిమా కూడా వచ్చింది, చందాలు ఇవ్వాలి, సైలెంట్గా ఉండాలి. కానీ రాను మీడియా పుణ్యమా అని చాలా రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఆ అభివృద్ధి పరిస్థితి సంఘ బహిష్కరణ చేస్తారు, గుడిలోకి రానియరు, గుడిలోంచి వెళ్ళగొడతారు. మరి ఈ వెళ్ళగొట్టే వారెవరు? ఈ వెళ్ళగొట్టే వారెవరంటే పాస్టర్స్. ఈ పాస్టర్స్ ఎవరు? మరి ఉద్యోగస్తులు. మేమెవరము? ట్రస్టీలము, ఓనర్లము. ఒక ఉద్యోగి ఓనర్ను చర్చలోకి వెళ్ళి బయటకు వెళ్ళకూడదు. ఈ విచిత్రమైనటువంటి పరిస్థితి ఉండడం వల్ల వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని అనేకమైనటువంటి విధ్వంసానికి కరీంనగర్, ఇప్పుడు నేను కరీంనగర్ నుంచి, మీరు డోర్నకల్ నుంచి, మీరు మెదక్ అధ్యక్ష మండలం నుంచి రావడం జరిగింది. అనేక ఫిర్యాదులు ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి డిస్పల్లి హాస్పిటల్ మీద మనం ఇవ్వడం జరిగింది. ఆ దాన్ని వెంటనే ఆన్లైన్లో పెట్టి ఉంచవలసిందిగా కోరింది. మీకు ఒక ప్రశ్న రావచ్చు, వాళ్ళు లీజుకి ఇస్తే ఇన్ని డబ్బులు వస్తాయి కదా, మీకు వచ్చిన బాధ ఏంది అనేటువంటి ప్రశ్న రావచ్చు. అందులో ఒక సంస్థ, ఏ సంస్థ అయినా కానివ్వండి, ట్రస్ట్ కానివ్వండి, సంస్థ కానివ్వండి, ఇంకేదన్నా కానీ, అది అభివృద్ధి మనం కట్టుకుంటే ఎందుకు కట్టుకుంటాం? ఆ డిస్పల్లి హాస్పిటల్ కట్టినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అందులో ఉండేటువంటి నర్సులు, అందులో ఉండేటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్, అందులో ఉండబడేటువంటి అటెండర్స్, తర్వాత క్లారికల్, నాన్ క్లారికల్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ఆ వ్యవస్థకు, ఆ రంగానికి, ఆ జాతికి, ఆ కులానికి చెందిన వాళ్ళు అభివృద్ధి అప్డేట్ చేసుకోవాలని వాళ్ళకి ఉద్యోగాలు కలిపారన్నది ప్రధాన అంశం. వీళ్ళు లీజుకి ఇస్తే ఏమవుతుంది? అందులో ఎవరెవరు వస్తారు? ఓ 100 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు లీజుకి ఇస్తారు. ఆ లీజుకి ఇచ్చిన వ్యక్తి 2 సంవత్సరాలు మాత్రమే పదవి ఉంటాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? లీజుకి ఇచ్చినోడో ఎవడో తెలియదు, తీసుకున్నోడో ఎవడో తెలియదు, కాగితాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎవరిది ఏం తెలియదు. అది అట్లనే స్వాహా చేయడం జరుగుతుంది. ఆర్మూరులో సమాధుల స్థలాన్ని కూడా అత్యంత భయానకంగా వాళ్ళు అమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనిషి జీవితంలో అత్యంత ప్రామాణికమైనది, ప్రధాన అంశము రెండే, ఒకటి తొట్టెల, ఒకటి సమాధి. ఆ సమాధి స్థలాలను
పాఠశాలలను కూడా అమ్మివేసే పరిస్థితుల్లో ఈరోజు పరిపాలకులు ఉండడం చాలా శోచనీయం అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఈ మూడు సంవత్సరాలు చెన్నై ఆఫీస్లో ఎవరు కూడా లేరు. సుప్రీంకోర్టు అక్కడ పరిపాలకులు సరైనటువంటి పరిపాలన చేయడం లేదు. సెల్ఫ్ మేడ్ కాన్స్టిట్యూషన్ పేపర్ మీద రాసుకొని డీటీపీ చేసినటువంటి కాన్స్టిట్యూషన్ చెల్లదు అని కోర్టు చెప్పింది. దీని యొక్క బైలాస్ మాత్రం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ బైలాస్, దాన్ని మాత్రమే మనం ప్రామాణికంగా ఆచరించాలి. అది ఆచరిస్తలేరు. అక్కడ హెడ్ ఆఫీసులో ఎవరు లేరు. కోర్టు వాళ్ళందరినీ మీరు దోషులని నిలబెట్టింది. రేపు 12 గంటల కోర్టులో వాదనలు ఉన్నాయి. అక్కడ ఎవరు లేనప్పుడు, పౌరపాఠాన్ని ఎవరికి ఇయ్యనప్పుడు వారు ఇక్కడ లీజులకు ఇచ్చుడు అమ్ముడు అనేది అన్కాన్స్టిట్యూషనల్. కాబట్టి దీని విషయంలో మేము ముందుకొచ్చి మేము ప్రతి చోట ట్రస్ట్ ఆస్తులను కాపాడడానికి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ బెనిఫిషరీ స్టేక్ హోల్డర్స్ అసోసియేషన్ను ఫామ్ చేసినాం. దాని ద్వారా అనేక సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు గౌరవ ఆర్మూర్ ప్రెస్ మిత్రులను కలవడం జరిగింది. దీని విషయంలో లీగల్ బోర్డ్ చైర్మన్ గౌరవనీయ అనిల్ గారు కొన్ని విషయాలను మీతో పంచుకుంటారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ యొక్క తెలుగు రాష్ట్రాలు కూడా లీగల్ బోర్డ్ చైర్మన్ వ్యవహరిస్తున్నాము. మేము ఈ యొక్క చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్లో పోషకులు అనగా ట్రస్ట్కి ట్రస్టీస్ ఏ విధంగా ప్రతి ట్రస్ట్ ఉంటారో ఆ విధంగా మేమందరం కూడా ఫండ్స్ కంట్రిబ్యూట్ చేస్తాము. ఈ ఫండ్స్ తోటి స్కూల్స్, హాస్పిటల్స్, చర్చెస్లో ఉన్న పాస్టర్స్ వీళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. మేము యజమానులు మా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరయ్యా అంటే పాస్టర్స్. మా చర్చలు ఉన్నాయి. ఆర్మూర్లో చర్చ్ ఉంది, సిఎస్ఐ చర్చ్, డిచ్పల్లిలో చర్చ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, మెదక్లో చర్చ్ ఉంది. ఈ విధంగా మిగతా స్టాఫ్ అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి మా దగ్గర పనిచేయడం కోసం ఏర్పాటు చేసుకున్న స్టాఫ్ వాళ్ళందరూ ఎంప్లాయీస్ అన్నమాట. సో ఇన్ జనరల్గా యజమాని, ఉద్యోగి అనే ఈ రెండింటి మధ్యలో ఉన్న భేదాన్ని తీసివేసి ఈ బిషప్స్ కానీ పాస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చర్చిలో ఉన్న యజమానులందరి మీద అజమాయిష్ చేయడం వల్ల, పెత్తనం చేయడం వల్ల వాళ్ళ స్వార్థం కోసం ఈ యొక్క భూములను అనేకాంతం చేసుకుంటూ అమ్మే అవకాశం లేదు కాబట్టి లీజ్కి ఇచ్చి, రెంట్కి ఇచ్చి వాటి ద్వారా అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించాలని ఒక కుట్రతోటి పని చేస్తూ ఆఖరికి ఏ విధంగా అయిందంటే ఈరోజు మేమే రాజులం, మాదే చెల్లుతుంది, మేమేం చేసి నడుస్తుంది, ఎవరైనా అడిగితే వాళ్ళని సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం, చర్చిలో మెంబర్షిప్ క్యాన్సిల్ చేయడం, ఇలాంటి చర్యలు పాల్పడటం వల్ల సిఎస్ఐటి అనే సంస్థలో ఈ విధమైన వ్యతిరేకత భావం అనేది ఏర్పడింది. ఇందులో భాగంగానే ఆర్మూర్ విషయంలో తీసుకుంటే ఆర్మూర్లో 1913 సంవత్సరంలో అప్పటి మిషనరీస్ సుమారు 63 ఎకరాల భూమిని సిఎస్ఐ ట్రస్ట్ పేరు మీద వారు తీసుకొని ఉంటున్నారు. అటు భూమి ఈరోజు మేము పరిశీలించినట్లయితే కేవలం ఒక 6 ఎకరాలు మాత్రమే కనబడుతుంది. మిగతాది ఏమైంది అని చెప్పేసి పరిశీలిస్తే ఆ భూమిలో చేయరాని పనులు జరిగాయి. సిఎస్ఐ ట్రస్ట్ ప్రాపర్టీస్కి ఎవరికి లీజ్ ఇయ్యరాదు, రెంట్కి ఇయ్యరాదు అనే ఒక నిబంధనను ఉల్లంఘించి అమ్మేసుకున్నారు కొంతమంది పెద్దలు. ఇది మాకు హక్కు ఉంది అని చెప్పేసి అమ్మేసుకోవటం, ప్లాట్లు చేసి అమ్మేసుకోవటం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము వాటిని వాడుకోవటం.
మీకు తెలిసే ఉంటుంది, గత కాలంలో సిఎస్హెచ్ ఆరుమూరులో ఒక స్కూల్ కూడా ఉండేది. ఆ స్కూల్ని కూడా పూర్తిగా అమ్మివేయటం జరిగింది. ఇలాంటి దురాగతాలను ఎదిరించాలని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఆర్మూర్ చర్చ్లో ఉన్న కొంతమంది సభ్యుల్ని సస్పెండ్ చేయడం, వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామనడం, వాళ్ళని అంటే మా మత స్వేచ్ఛ అనేది ఏదైతే ఉన్నదో చర్చికి రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అనే హక్కుని కూడా కాలరాస్తూ వాళ్ళ చర్చికి రాకుండా నిరోధించి ఈ విధమైన నీచమైన చర్యలు పాల్పడుతున్నారు. సేమ్ ఇదే మాదిరిగా డిచ్పల్లి ల్యాండ్ వచ్చేసరికి ఆ ప్రాంతంలో మిషనరీస్ అనాది కాలంలోనే చర్చ్ ఏర్పాటు చేసి హాస్టల్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా అక్కడ ఆ యొక్క డిచ్పల్లి చర్చ్ ఆవరణంలో బిల్డింగ్స్, పురాతన బిల్డింగ్స్ మీరు చూడవచ్చు. అట్టి పరిస్థితులలో అక్కడ ఉన్న పరిస్థితులలో గతంలో ఒక మెడికల్ కాలేజీ నిర్మించాలి అని చెప్పేసి విక్టోరియా అనే పేరు మీద ఒక మెడికల్ కాలేజీని స్థాపించడం జరిగింది. ఒక్క సంవత్సరం మాత్రమే చక్కగా నడిపించారు. ఆ సంవత్సరం కూడా 6 నెలలు జీతాలు ఇచ్చారంట. తర్వాత జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకురావడానికి కారణం ఏంటి అని అంటే ఇదే దోపిడీ విధానం. ఉద్యోగులు యజమానులేమో వాటికి కావలసిన ఫండ్స్ కంట్రిబ్యూట్ చేసి మాలాంటి వాళ్ళు వాటిని నిర్మిస్తే ఉద్యోగులు అనేవాళ్ళు ఏదో రకంగా వాటిని క్లోజ్ చేయడం, మూసేయడం, లీజులకి ఇవ్వడం ప్రయత్నం. ఇలాంటి పాటలోనే 2022లో కూడా ఆ డిచ్పల్లి మెడికల్ కాలేజ్ మూసివేయబడ్డ దాన్ని ఒక హాస్పిటల్స్, కరీంనగర్లో ఉన్న పెద్ద హాస్పిటల్ సంస్థకి లీజ్కి ఇవ్వజూపినప్పుడు కూడా మేము ఇదే విధంగా ప్రతిఘటించడం జరిగింది. వెంటనే వాళ్ళు వెనక్కి తగ్గారు. డిచ్పల్లిలో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్స్ కానీ ఆ స్థలం కానీ ఎక్స్క్లూజివ్లీ సిఎస్ఐటిఏ ప్రాపర్టీస్. వాటిని లీజ్కి ఇవ్వరాదు, రెంట్కి ఇవ్వరాదు, బిజినెస్ పర్పస్ కోసం వాటిని వాడరాదు. కేవలము చారిటీ పర్పస్ అంటే పేదవాళ్ళకి సేవ చేసే కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాల్సిన వాటిని ఈరోజు ఒక పెద్ద కార్పొరేట్ సంస్థకి ఆ మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ని, హాస్పిటల్ బిల్డింగ్స్ని లీజ్కి ఇవ్వడం కోసం అని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా కొన్ని మార్పులు చేర్పులు కూడా ప్రణాళికలో భాగంగా పనులు మొదలయ్యాయని చెప్పేసి తెలిసింది. వాటిని నిరోధించడం కోసం వెంటనే సంబంధిత జిల్లా కార్యవర్గం అంటే కలెక్టర్ గారు, సబ్ రిజిస్టర్ గారు వీళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కలిసి ఈ యొక్క మెమోరాండమ్స్ అప్లికేషన్ సమర్పించి సంస్థ గురించి పూర్తి వివరంగా తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంతకుముందు సార్ చెప్పినట్లు కోర్టులలో కేసులు పెండింగ్, మేమే రాజురావు అని చెప్పేసి చెన్నైలో సిఎస్ఐటిఏకి 24 మెదక్ డైసెస్, డోర్నకల్ డైసెస్ లాగా 24 డైసెస్లు ఉన్నాయి. ఆ 24 డైసెస్లలో పరిపాలన సౌలభ్యం కోసం చెన్నైలో సినాడ్లో మోడరేటర్, డిప్యూటీ మోడరేటర్, జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అనే 4 పోస్టులు ఎక్స్ అఫీషియల్ ఉంటూ ఉన్నారు. వాళ్ళకి ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఈ విధంగానే గెలిచిన వాళ్ళని మళ్ళీ మేమే గెలవాలనే దుర్బుద్ధితోటి ప్రొసీజర్ని ఫాలో కాకుండా తప్పు చేసినందుకు మద్రాస్ హైకోర్టు 22/4/2024 రోజున ఆ స్పెషల్ లీవ్ పిటిషన్లో సుప్రీంకోర్టు వారు స్టేటస్ క్వార్టర్స్ అంటే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు ఏ విధమైన బాధ్యతలు పనులు నిర్వహించరాదు, అదేవిధంగా సిఎస్ఐటిఏ సంస్థలో ఏ విధమైన కార్యక్రమాలు, కార్యాచరణ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చేయకూడదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఆర్డర్ కాపీ కూడా మేము అందిస్తాము. ఆ విధంగా ఉన్న పరిస్థితులలో ఈరోజు ఆర్మూర్లో కానీ, డిచ్పల్లిలో కానీ, కరీంనగర్లో కానీ ప్రతి చోట కూడా, ప్రతి డైసిస్లో కూడా సిఎస్ఐటిఏ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా లీజ్కి ఇచ్చే ప్రయత్నం కానీ, రెంట్కి ఇచ్చే ప్రయత్నం కానీ, వాటిని అనేకనాదం చేసే ప్రయత్నం కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటి విషయంలో ఖమ్మంలో ఉన్న ప్రెస్ మీట్లో పేపర్లో కూడా వచ్చింది. 5 ఎకరాల భూమిని చర్చి శ్మశాన వాటి కోసం కొంటే దాని తర్వాత ఇతనే ఉద్యోగులైన వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు ఆ భూమిని ఎకరం ₹1 కోటి అట్లా అమ్మడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి
కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగానే కలెక్టర్ గారు వెంటనే స్పందించి అటు భూమి చుట్టూ మీరు కాంపౌండ్ వేసుకుని అని చెప్పేసి నిన్న మొన్నటి రోజు రెండు రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధమైన తీవ్రమైన పరిస్థితులలో మేము గత్యంతరం లేక ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఈ ప్రెస్ ద్వారా సమస్త ప్రజానికి అంటే మేమే సిఎస్ఐ సభ్యులుగా కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఇక సిఎస్ఐ అంటే ఏంటిది, దీన్ని అన్యక్రాంతం చేసే వాళ్ళు ఎవరు అనేది బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది ఎవరు అమ్ముకున్నారంటే లల్లు ప్రభు కిరాణా అనే వ్యక్తి ఆ ట్రస్ట్ భూములను అనాథలకు ఇవ్వాలా లేకపోతే గరీబుడు లేని వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళు హిందువా ముస్లిమా క్రిస్టియన్ లేదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే అవి అమ్మేసుకుంటున్నాడు తన సొంత భూములు అన్నట్టు. ఆడ పైసలు కడతలేడు, చేస్తలేడు. ఈ విధంగానే టిచ్చిపల్లి ఆస్తులు కూడా ఈరోజు మెడికల్ కాలేజీ లీజు పేరిట ఒక్కొక్కళ్ళకు ₹1,00,00,000. దీంట్లో 6 పేర్లు ఉన్నాయి. ఇప్పుడే నేను కలెక్టర్ గారికి ప్లస్ కమిషనర్ గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వచ్చాను. కాబట్టి వాళ్ళని కూడా అరే మా ఆస్తులు సిఎస్ఐటి ఆస్తులన్నీ అన్యక్రతమవుతున్నాయని చెప్పేసి మొరపెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. వీళ్ళకి ఎటువంటి జీపీఏ కానీ ఏం లేదు. ప్రభు కిరణ్, మంత్రి సాల్మోన్, రావుల శాంసన్, సువర్ణరావు, దయానంద్ వచ్చేసి ఈ 6 ఇంకా దీంట్లో అందరూ ఎవరెవరు ఉన్నారో అందరి పేర్లు కూడా మేము ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక్కొక్కళ్ళు ₹1,00,00,000 లంచం తీసుకొని ట్రస్ట్ భూములు అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేయడం జరిగినది. ప్రభుత్వం దయచేసి కలెక్టర్ గారు కానీ పోలీస్ శాఖ వారు గారు మాకు సహాయం చేస్తే మా భూములను మేము ఆపగలిగే శక్తి మాకు ఉంటుంది. మీరు సహాయం చేయగలరని వేడుకుంటున్నాం.